అంటే కొత్త కదా, ఐ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ హర్. హాయ్ గైస్, దిస్ ఇస్ బాగి. హాయ్ గైస్, దిస్ ఇస్ నీహా. పాత కదా అయినా ఇంట్రడ్యూస్ చేస్తాను. సో బాగి, ఐ ఆస్క్ యూ ఇఫ్ హౌ వెల్ యూ నో మీ. ఓకే, ఏం స్పోర్ట్స్ ఆడతా బాగి? మనుషులతో క్రికెట్ ఆడతావు. చెప్పు. బట్ భార్గవి వాజ్ ద యంగెస్ట్ గవర్నమెంట్. మన హైదరాబాద్ లో ఎన్ని బాత్రూమ్స్ అయితే ఉన్నాయో బయట పబ్లిక్ బాత్రూమ్స్ అన్ని బాగా కట్టించినవి. షీఈస్ ద టౌన్ ప్లానర్ ఆఫ్ హైదరాబాద్. అరే నీకు అసలు బ్రౌనీస్ వచ్చా? వచ్చు, వచ్చు. ఇది కొత్త కొత్త ఇల్లు కదా గాయస్. So I hope you understood how much we know about each other. I mean, I'm sure you understood how well I know Niharika. సో వీ థాట్ ఫస్ట్ ఎపిసోడ్ ఏం చేయాలి అని చాలా ఆలోచించాం అనమాట. చాలా ఆలోచించాం. ఎంత ఆలోచించామంటే నేను ఆలోచించాను, అది ఆలోచించలేదు. సో వీ థాట్ వై నాట్ మేక్ సమ్ బ్రౌనీస్. we కాదు, you make, I will eat. బట్ బ్రౌనీస్ చేస్తున్న ప్రాసెస్లో వీఆర్ గోయింగ్ టు Get to know us. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏం మాట్లాడదాం నీహా? Maybe about how much you love me and what a nice friend. ఆపే అంత లేదు. Maybe we can talk about how we knew each other, how we met and all. Arey, the funny part is, till 1 month or 2 months back, నేను ఏమనుకున్నా అంటే నాకు బాగా ఏదో అనదర్ వేలో తెలుసు, ఏదో ర్యాండమ్ గా కలిసి. ఐ నెవర్ ఈవెన్ థాట్ అబౌట్ ఇట్. Okay, thank you Neha, it was great, lovely meeting you. I love you. మళ్ళీ ఎప్పుడైనా జన్మలో కలిస్తే we will see each other. I didn't remember because I didn't think about మనం ఎలా కలిసామని. ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ ఇప్పుడు బాగుంది కాబట్టి దాని గురించి ఆలోచించాను, కానీ మనం ఎలా కలిసాం. సార్ కట్ చెప్పండి సార్, ఎవరన్నా దీనికి. ఓకే, బట్ ఓకే, ఐ విల్ టెల్ నాకు హౌ ఐ రిమెంబర్ బాగి. ఓకే, ఫస్ట్ ఐ థింక్ యూ షుడ్ టెల్ బికాస్ యూ రిమెంబర్ ది యాక్చువల్ స్టార్టింగ్. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్, బట్ బిఫోర్ దాట్ నాకు కెమెరా ముందు నువ్వు ఒక ప్రమాణం చేసి, ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేయాలా, చేస్తే తిడతావా, చేయకపోతే తిడతావా, నాకు అసలు క్లారిటీ లేదు. చేయమంటావు, దగ్గరికి వస్తే తిడతావు. ఏం చేయాలా వద్దా? నేను ఏం చెప్తే అది చేయి. సరే, ఓకే, కొంచెం హెల్ప్ కావాలి అని చెప్తాను, అది చేయి. అది మాత్రం చెయ్యి. ఎందుకు ముట్టుకుని? ఇప్పుడు స్టోరీ చెప్పు. ఓకే, సో హౌ డిడ్ వి మీట్? నీహా నువ్వు చెప్పు. నీహా నీకు ఏం గుర్తుంది చెప్పు. నాకు గుర్తులేదు. చెప్పు, నీకు ఎంత గుర్తుందో అంత చెప్పు ఒకసారి. సినిమా సెట్ లో కలిసాం అంతే. ఎక్కడి నుంచి అంటే వచ్చానా నేను? నాకు అంతే గుర్తుంది. ఓకే, నువ్వు చెప్పు కరెక్ట్ గా, నీకు గుర్తుంది కదా. సో 2017 18 లో సినిమా రిలీజ్ అయిందిరా. అవునరా. సో 17. సో 2017 లో, బ్యాక్ దెన్ ఐ వాజ్ అన్ ఆర్కిటెక్ట్, ఐమ్ స్టిల్ అన్ ఆర్కిటెక్ట్. సో అప్పుడు నేను యాక్చువల్లీ ఒక సైట్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ టు డూ సమ్ డాక్యుమెంటేషన్. అక్కడ వెళ్ళి ఐ హ్యాడ్ టు మీట్ సంబడి హూ ఇస్ ఆల్సో అన్ యాక్టర్. సో ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు దెన్ అలా మాట్లాడుతూ వి మెట్ పర్సన్. ఆ తర్వాత అయిపోయింది, హాయ్ హలో అవన్నీ అయిపోయాయి. దాని తర్వాత ఒక 6 months కదా, ఆఫ్టర్ గుడ్ 6 months ఐ రిసీవ్డ్ అ కాల్ ఫ్రమ్ నీహాస్ మేనేజర్ సేయింగ్ దట్ ఇలా హ్యాపీ వెడ్డింగ్ మూవీ అని ఒకటి చేస్తున్నారు, షీ వాంట్స్ యూ టు వర్క్ యాజ్ అ స్టైలిస్ట్ అని. I'm like, అసలు ఆర్కిటెక్ట్ స్టైలిస్ట్ ఎలా అయ్యారు అది చెప్పరా. అది చెప్పరా ఫస్ట్. సో నేను మా ఆయన కపుల్ షూట్లకి వెళ్ళి ప్రతిసారి ఆయన ఫోటోగ్రఫర్, నాకు బట్టలు అంటే ఇంట్రెస్ట్. సో ఐ యూస్ టు డిజైన్ మై ఓన్ స్టఫ్ అండ్ డిజైన్ ఫర్ హిమ్ ఆల్సో. అట్లా ఐ వెంట్ అండ్ దెన్ దట్స్ ఆ ప్రాసెస్ లో సైట్ ఇమేజెస్ చూపిస్తూ ఐ ఎండెడ్ అప్ షోయింగ్ వన్ ఆఫ్ మై కపుల్ షూట్ ఫోటో. అక్కడ బట్టలు బయటపడి ఓ దిస్ ఇస్ సో నైస్ అది ఇది అని చెప్పి మాట్లాడుంటా. అలా కట్ చేస్తే 6 నెలల తర్వాత దెన్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ నిహాస్ మేనేజర్ సేయింగ్ దట్ ఐ హావ్ టు మీట్ అండ్ ఆల్. దెన్ ఐ వెంట్. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ వెంట్. వెళ్ళంగానే మేడం గారు పద్ధతిగా సోఫా మీద కూర్చున్నారు, రండి కూర్చోండి. లైక్ ఐ వాస్ సో స్కేర్డ్. It's like I did not even have to sell, okay? సరే ఎలా చేద్దాం అని she randomly started. లైక్ అంటే అప్పటికి నాకు ఒక బార్ సెట్ చేసి లేదు బాగా. నువ్వు ఏది చేసినా ఫర్ మీ ఇట్ వాస్ ఓకే. ఏడుంత సీన్ లేదు కానీ దెన్ యూ వర్ లైక్ అదే నువ్వు ర్యాండమ్ గా యూ సెడ్ ఓకే హౌ డు వి స్టార్ట్ విత్, ఎలా ఏ ప్యాలెట్ చేద్దాం.
ఐమ్ లైక్ పాప చాలా ఫాస్ట్ ఉంది. సరే ఓకే. అసలు నాకు ఏ నాలెడ్జ్ లేకుండే అప్పటి వరకి. అండ్ దెన్ బట్ వి జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దట్ అండ్ యాహ్! కట్ చేస్తే సెట్స్ యాహ్! అంతే. యాహ్! డే 1 వి స్టార్టెడ్ అండ్ యాహ్! దట్స్ హౌ వి మెట్ యాక్చువల్లీ. ఈవిడ చెప్పిందంతా సుత్తి ఇలా రాండమ్‌గా దేవుడికి మొక్కితే ఒక రోజు వచ్చి ఊడిపడ్డాను సెట్‌లో. అంటే హౌ ఐ మెట్ బాగి అని నాకంత గుర్తులేదు గానీ ఎందుకంటే నేను పెద్ద పట్టించుకోలేదు కాబట్టి. నిహా పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి నిహా దానికి గాదు. టు హర్ కాబట్టి. దానికి గాదు. నాకేంటంటే ఐ ఐ డోంట్ బికమ్ ఫ్రెండ్స్ ప్రొఫెషనల్‌గా ఎక్కువ. సో, మనం ప్రొఫెషనల్‌గా కలిసాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థాట్ యూ ఆర్ వెరీ ప్రిటీ. అది ఐల్ గివ్ ఇట్ టు యూ రా. యూ థాట్. Yeah, I still think you're very pretty. I still think you're very pretty. Neha, do you know that you're very rude to me? I'm not rude. Please, I'm not rude. If anything, I'm very sweet to you. Don't touch. Okay. Did I ask you to help? కాదు కదా? Okay. సో, ప్రొఫెషనల్‌గా నేను ఎక్కువ ఫ్రెండ్స్ చేసుకోననమాట. సో, దట్స్ వై ఐ హావెంట్ రియలీ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ మేక్ ఫ్రెండ్స్ విత్ హర్. బట్ లైక్ యూ సీ హర్ రైట్, షీ ఈస్ వెరీ లౌడ్ అండ్ టాకెటివ్ అండ్ లైక్ ఫాస్ట్‌గా ఫ్రెండ్స్ అయిపోయే పర్సనాలిటీ బాగిది. అని నాతో. Yeah. అలా నీతోనే. అయిపోయాను. అవును. అయింది అలా. So we sort of made friends, but I'll tell you when we became the close buddies. ఎప్పుడంటే ఈ మూవీ అయిపోయిన తర్వాత we started working for another film called సూర్యకాంతం. దానికి కూడా ఇక్కడ బాగా వర్క్ అయ్యాం కాబట్టి we wanted to ఏం ముగ్గులేస్తున్నారా పంచదారతో? ఏం చేయట్లేదు. Wanted to నేను నువ్వు ఇందాక వైట్ షుగర్ తో బ్రౌనీస్ చేయొద్దన్నావు చూడు. నేను అక్కడ ఆగిపోయాను తెలుసా? సో దాని తర్వాత ఏంటంటే సూర్యకాంతానికి వర్క్ చేసేటప్పుడు ఐ వాస్ లైక్ ఓకే ఫైన్. సడన్ గా ఏమైందంటే పాప వచ్చి ఐ డోంట్ థింక్ ఐ కెన్ కమ్ టు షూట్ దట్ వెల్ అని. ఎందుకు అంటే బికాజ్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది అనమాట. దెన్ ఐ వాజ్ సో హ్యాపీ బికాజ్ ఐ డోంట్ నో ఐ లైక్ ప్రెగ్నెంట్ విమెన్. నో ఇదా ఓకే 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 అంటే ఎలా కలుపుతావు కదా? బికాజ్ ఐ లైక్ ప్రెగ్నెంట్ విమెన్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఐ సెడ్ నువ్వు షూట్కి రాకపోయినా పర్లేదు, జస్ట్ టెల్ మీ నీ బొజ్జులో బేబీ ఎలా ఉందో, ఎంతవరకు బాగుందో. సో ఐ థింక్ దట్స్ హౌ వీ బికేమ్ ఫ్రెండ్స్. అండ్ అరిన్ ప్లేస్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ అవర్ ఫ్రెండ్షిప్. నువ్వు ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు. నువ్వు నా ముందు నా కొడుకుని కంట్రోల్ చేయకుండా కాదు. బట్ యా, దట్స్ హౌ వీ మెట్. యాక్చువల్లీ ఆఫ్టర్ అరన్, బిఫోర్ అరన్, ఆఫ్టర్ అరన్. నాకు బాగా ఒక 7 years నుంచి తెలుసు. 7 years లో ఈ 1 year తీసేస్తే 6 years ముందు వరకు ఐ థింక్ వీ మస్ట్ హ్యావ్ మెట్ లైక్ సమ్ 10 less than 15 times. షూటింగ్ కాకుండా షూటింగ్ కాకుండా 15 సార్లు. బట్ ఎవ్రీ టైమ్ వి మెట్ ఇట్ వాస్ వెరీ ఫన్. లైక్ ఇట్ వాస్ నాట్ resuming from where we met. Yeah. Chocolate powder తింటావా? Okay. So now we're in the process of making a brownie. You can come close and see how the brownie is if you want. ఏడందిరా బ్రౌనీ చేస్తున్నారా? నేను కలుపుతా. అది అరే, it's not about how we met, but what do you remember about the first impression you had of me? What do you remember? I remember everything. What's the first impression you had of me? అది చెప్పు. ఫస్ట్ నేను చూడగానే ఈమె ఏంటి ఎంత పక్కకుంది, చిన్నగా ఉంది ఏంటి పిల్ల అనుకున్నాను. దెన్ వెన్ యు వర్ లైక్ ఓకే వెన్ డు వి స్టార్టెడ్, లైక్ ఏంటి ఫిక్స్ అయిపోయిందా, మొత్తం ఫిక్స్ అయిపోయిందా. బట్ ఐ ఫౌండ్ యూ వెరీ ప్రొఫెషనల్ యాక్చువల్లీ. I got scared. I actually got scared first time. అదేరా ఫస్ట్ అండ్ లాస్ట్ నేను జస్ట్ భయపడింది. అంటే ఇప్పుడు ఇట్లా వంటల్లో అట్లా కాకుండా అంతే. నువ్వు? My first impression was that why does she look this pretty? How does she look? Really, because you really turn heads when you move into a room. Because did I turn yours? కాదు, నీకు అసలు గుర్తే లేదు మనం కలిసినప్పుడు. ఇది ఎట్లా గుర్తుంది? అదే రా చెప్పా కదా. నువ్వు కాదు, నేను ఆ రోజు కూడా చెప్పాను. నువ్వు చెప్పిన తర్వాత ఈజ్ వెన్ ఐ వాజ్ లైక్ ఓ షిట్ యా, ఐ రిమెంబర్ వేర్ వి మెట్ ఆల్సో, కింద రూమ్ లో, హాల్లో. నాకు నమ్మకం లేదు సార్. అవునవునవునవును. You wore blue color and you came. You really wore blue color and you came. నీకు గుర్తుందో లేదు? గుర్తుంది. ఉండు ఫస్ట్ ఇది కల్పని. ఇప్పుడు ఏం చేయాలి మరి నేను? వేసే.
నేను షుగర్ వద్దని చెప్పి నేనే ఇంత షుగర్ వస్తున్నా చూడు, ఇట్స్ క్రేజీ. అంతే, అంత మాట మీద ఉంటాం మేము. బట్ బాగి వాట్ నాకు మన ఫ్రెండ్షిప్ నుంచి వాట్ ఐ రిమెంబర్ సో వివిడ్లీ, సో స్ట్రాంగ్లీ ఇస్ హౌ ఐ కేమ్ టు సీ అరిన్ వెన్ హీ వాస్ బోర్న్. నాకు అది చాలా బాగా గుర్తు. బట్ ఐ వాంట్ టు నో హౌ కమ్ I was there, like I didn't see any of your other friends. I was the first person to come? You were the only friend that came actually. అమ్మాయిలు ఎవరు రాలే అసలు. And I didn't call anybody. You didn't call anyone? లేదు. I think because I was special. నిహా నాకేం గుర్తుంది తెలుసా, ద స్ట్రాంగెస్ట్ మెమరీ దట్ ఐ హ్యావ్ మన ఇద్దరిలో, సూర్యకాంత్ అండ్ టైంలో ఐ వాస్ ప్రెగ్నెంట్, నో యూ వర్ షూటింగ్ అండ్ అప్పుడప్పుడే నాకు కిక్స్ వస్తుండే. ఓకే, అండ్ దెన్ యూ సెడ్ యూ ఆల్వేస్ యూస్ టు ఆస్క్ మీ, ఒక్కసారి నాకు కిక్స్ వస్తే చెప్పు అని. షూట్ లో ఒకసారి వచ్చింది, అండ్ దెన్ యూ డిడ్ and the whole set, you know, they were like so shocked. అందరూ నాడైతే ఏమైంది ఏం కాలే కిక్స్ వచ్చినాయి and then they start crying. I'm like, సరే ఏంటి సార్ మీరు ఇంత ఎమోషనల్ గా ఉన్నారు ఏంటి సార్? ఓ గాడ్, యా. అక్కడి నుంచి యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వీ హ్యావ్ ఎ కనెక్ట్. అప్పటి వరకు అంత పెద్ద కనెక్షన్ లేదంటావు? కొంచెం ఉండే. అరే, యూ రిమెంబర్ హౌ మచ్ వి యూస్ టు క్యారవాన్ లో కూర్చొని ఎంత తింటుండే. తర్వాత యూస్ టు ప్లే లూడో. లూడో అండ్ దెన్ but I don't know, Bagi, yours is one of the most peculiar friendships because you are not my school friend, నువ్వు నా కాలేజ్ ఫ్రెండ్ కాదు, నాకు వర్క్ లో ప్రాపర్ గా నాకు వీళ్ళు వర్క్ ద్వారా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్. సో ఐ థింక్ ఇట్స్ యూ. నౌ నువ్వు కూడా చెప్పాలంటే ఐఎమ్ యువర్ వర్క్ ఫ్రెండ్ ఓన్లీ. స్టార్టెడ్ ఆఫ్ విత్ వర్క్. యువర్ మై ఓన్లీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ రా. నాకు ఎవరి గర్ల్ ఫ్రెండ్స్ లేకుండే ముందు. యాక్చువల్లీ నిజంగా ఎవరు లేకుండే. నా వేలిరుకుపోయింది. హౌ కెన్ యూ నాట్ హ్యావ్ అంటే సెట్ అవ్వలేదు సార్. బాలే కాదు. ఇదేంటి ఫార్మ్ ఎగ్స్ అంటే గడ్డేసి పంపిస్తారా? ఫామ్ నుంచి వచ్చి చెప్పడానికి. ఓకే, సో వేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆ బ్రౌనీస్, ఇట్స్ క్వైట్ నైస్, యావరేజ్, ఇట్స్ క్వైట్ నైస్. గుడ్డు, ఇదిగో మర్చిపోయినా. పెద్ద శాకాహారులకు బిహేవ్ చేసి గుడ్డు అని. బట్ యా, సో Bagi, I'll ask you how well you know me, okay? వాయమ్మో. Okay, ready? కాదు, ఆన్సర్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా యూ షుడ్ బీ ది సేమ్. యా 100% ప్రామిస్. ఓకే. నా హైట్ ఎంత? 5'5". నో, 5'6". అవునారా? 5'6" కన్నా కొంచెం ఎక్కువ కూడా. మరి నేనెంత? 5'8". అవునా? కాదనుకుంటా. నువ్వెంతరా? ఏమో నేను 5'7" అనుకుని నేను 2 ఇంచులు తక్కువ చేసి చెప్పులది ఫస్ట్ గాడిద వేసుకున్నా. పెద్ద చెప్పులు ఏం లేవు. సరే, నువ్వు 5'6", నేను 5'8". ఓకే, బాగుంది అది. నా నేను ఏ స్కూల్లో చదువుకున్నా చెప్తా. ఫ్యూచర్ కిడ్స్. నేను చదువుకున్నా, నీ తెలీదు నాకు తెలుసు. ZPHS గాడిద. లిటిల్ ఫ్లవర్. ఏమో సార్, మీరు లిటిల్ ఫ్లవర్ నుంచి ఎవరు కలిసారు నాకు తెలీదు. వద్దు, నువ్వు అడుగు. నేను ఐ విల్ ఆన్సర్ బెటర్. By now you should know who will win. అందుకనే నీ హెల్ప్ వద్దని చెప్పేది నేను. నేను గాడిదా. అరే నేను ఏం చేయలేదురా, నువ్వే కదా గట్టిగా చేయమన్నావు. సరే, నేను ఏం స్పోర్ట్స్ ఆడతా బాగా? మనుషులతో క్రికెట్ ఆడతావు. చెప్పు. నేహాకి యాక్చువల్లీ కచ్చకాయలు చాలొచ్చు. చెప్పురా సరిగ్గా. లూడో అయితే అద్దరు కొడుతుంది. యాక్చువల్లీ సరే, నాకు స్పోర్ట్స్ రావు. సరేనా, అది చెప్పు. స్పోర్ట్స్ రావు. నాకు స్పోర్ట్స్ రావు. అరే స్పోర్ట్స్ లో కానీ ఇండోర్ గేమ్స్ అని చాలా బాగా ఆడుతుంది. ఇండోర్ బోర్డ్ గేమ్స్ అన్ని బాగా. బోర్డ్ గేమ్స్ అయితే ఎక్కడెక్కడి నుంచో గేమ్లు పట్టుకొస్తాయి. 5 minutes ఓకే వి మీట్ అండ్ దెన్ అందరం ఖాళీ కూర్చున్నాం అనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాళీ కూర్చోము, 2 నిమిషాలు ఓకే గైస్ లెట్స్ ప్లే దిస్ గేమ్. ర్యాండమ్ గేమ్ స్టార్ట్ చేస్తుంది మనిషి. నెక్స్ట్ బాగి, నేను ఏం చదువుకున్నా అదేనా చెప్పు. నువ్వేం చదువుకున్నావు నాకు తెలుసు.
నువ్వు డిగ్రీ చదువుకున్నావు. ఏం డిగ్రీ? మార్షల్ ఆర్ట్స్ అని వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ ఏంట్రా? ఇప్పుడే మాస్ కమ్యూనికేషన్. ఓకే కరెక్ట్. యూ డిడ్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ wait and tell you I know it. Oh shit. Sorry. But Bhargavi was the youngest government employee. ఎవరు నువ్వే కదా. మన హైదరాబాద్ లో ఎన్ని బాత్రూమ్స్ అయితే ఉన్నాయో బయట పబ్లిక్ బాత్రూమ్స్ అన్ని బాగా కట్టించినవి. షీఈస్ ద టౌన్ ప్లానర్ ఆఫ్ హైదరాబాద్. వర్ యు నాట్? ఐ వాస్, బట్ వేర్ డిడ్ ఐ స్టడీ? ఆర్కిటెక్చర్. ఎక్కడ ఏం చదివా ఆర్కిటెక్చర్ లో? నో ఆర్కిటెక్చర్ లో ఇంకేం చదువుతారు? నేను మళ్ళీ చెప్తా. బ్యాచిలర్స్ హైదరాబాద్ చేసిన, మాస్టర్స్ బెంగళూరులో చేసిన. సో బెంగళూరు నువ్వు మాస్టర్స్ ఒకటే కదా, చాలా చాలా కథలు చేసావు బెంగళూరులో. ఇంకా ఇంకేం చేసా? అంతే అంతే, అక్కడ వరకే. కరెక్ట్, అది కరెక్ట్. సరే అంతేలే, నువ్వు అడుగుకున్న క్వశ్చన్స్ నేను చెప్తా. అడగనా? అడుగురా. అరిన్ గడ్ ఫుల్ పేరు ఏంటి? అరిన్ అత్తర్య సోమా. ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టం రా నీకా? చికెన్, మటన్. ఓకే ఓకే, యా యా, కరెక్ట్. ఇష్టం కదా మటన్. కరెక్ట్. చికెన్ కంటే యూ ప్రిఫర్ మటన్. కరెక్ట్. వాట్స్ మై ఫేవరెట్ థింగ్ టు డూ ఇన్ ఎ డే? చిల్ విత్ మీ. మేము తెలుసా, ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, ఆఫీస్ అవ్వగానే ఇంకా ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, అలా ఎవ్రీ డే ఆఫ్టర్ 5 o'clock or 6 o'clock విల్ బి లైక్, ఏం బాగి, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, నేను రానా, నువ్వు వస్తావా, ఎవ్రీ సింగిల్ డే. గాడ్. ఇంకా కలరింద్ర మేడంకి ఏం తెలియదండి, పాస్ట్ చేద్దాం. తెలుసు, చెప్తా. Ask me your favorite color. You know. I know. ఏంటి? Lavender. Correct. Your favorite color is? ఈ గేమ్ ఏంటంటే బ్లూ. అమ్మో కదా. ఇంకా ఇంకా చెప్పు. కమ్ ఆన్. బ్లాక్. ఇంకా వైట్. ఏంటి? ఎల్లోనా? సో ఈ గేమ్ ఏంటంటే నేనే క్వశ్చన్స్ అడుక్కొని, నేనే ఆన్సర్స్ చెప్పుకొని, నేనే నా తల మీద రాయేసుకొట్టుకొని నేను వెళ్ళిపోతా. ఐ గివ్ అప్. అది ఈ గేమ్. ఓకే, హౌ వెల్ యు నో ఈచ్ అదర్. మళ్ళీ ఎందుకురా నీకు క్వశ్చన్లు? యు డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద చాక్లెట్స్. ఏనా? వద్దు, నేను ఏం చేయాలి? ఇదే కొంచెం ఇది ఓపెన్ చేసి. ఏంటిది ఇదే? అరే నీకు అసలు బ్రౌనీస్ చేసి వచ్చా? వచ్చు, బ్రౌనీ వచ్చు. ఇది కొత్త ఇల్లు కదా గాయస్. నీకు బ్రౌనీ చేయడం రాదు, బ్రౌనీ వాడడం రాదు. మళ్ళీ పెద్ద నేను చేస్తా, పొడి చేస్తా, చంపేస్తా. షట్ అప్. ఓకే, ఐ నో హౌ టు డూ ఇట్. ఎఫ్ అంటే ఏంటి? ఫర్గెట్. వద్దు, మైదా పిండి తినమండి బాగుంటుంది అంటావేంటి? మంచిది. ఇది ఎంత అది మెషిన్ ఆన్ అయితే వేస్తా, లేకపోతే లేదు. 1 2 3 ఈ 3 సెపరేట్ గా. అదే 120 grams. మా మమ్మీ ఏం చేస్తుంది తెలుసా? ఇంత వేస్తా, ఇంత ఉప్పు, అమ్మ కేజీకి. ఓకే, ఇంత చిటికెడు సరిపోతుంది. ఇది చిటికెడా మీ ఇంట్లో? చిటికెడు అంటే ఎంత? ఓకే, ఇది గుప్పడా? నాకు తెలియదు. ఓకే, మీ ఇంట్లో ఏమంటారో మరి. ఓకే, సో నా గురించే తెలీదు. సో వై డిడ్ వి వాంట్ టు స్టార్ట్ గర్ల్ కోడ్? బికాస్ we are same but different. No, so ante I've always wanted to start a YouTube channel, and how the content I wanted to make, నాకు ఎప్పుడు అంటే ఎప్పుడు ఇలాగే వంటల ప్రోగ్రామ్ చూడండి ఇదే మా ఇల్లు అలాంటి చూపించుకోవాలని లేదనమాట. సో I just wanted to do like relatable content, like fun content that, you know, a lot of people might want to see. So intara చాలా కప్పన్నా నువ్వు నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వట్లే. నేహా, బ్రౌనీస్ చేయడంలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఎవరికి ఇవ్వరు. కంటిన్యూ చేయి. నేను వేస్తా, నేను వేస్తా, అవసరం లే, ఇట్లా చేయాలి.
Yeah, so we wanted to keep it as real as possible, as fun as possible. ఎలాగో మనకి And కొంచెం comedy one more, angle. yeah, and one more thing, why I wanted to make, we wanted to make goal, goal, goals, girl code. Ante, I like to believe that women can really bring up other women. Ante, వాళ్ళ చిన్న చిన్న విన్ సెలబ్రేట్ చేసుకోవడం కానీ అంటే ఇంట్లో అందరూ మనల్ని విని మన మాటలు అర్థం చేసుకోవాలన్న రూల్ లేదు కదా సో వీ ఫైండ్ అ సేఫ్ స్పేస్ ఫర్ గర్ల్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ టు బీ టుగెదర్ and be ourselves and release all the good things and the bad things that happen to you in your life. So, yeah. We On actually that did note, it. let's put some chocolates. లోపలికి లేవు. ఇప్పుడు మనం బేక్ చేసి ఇంత హ్యాపీగా మాట్లాడుకున్నాం కాబట్టి ఐ హోప్ దట్ యు అండర్స్టూడ్ సంథింగ్ అబౌట్ అస్ అండ్ ఐ హోప్ దట్ యు అండర్స్టూడ్ ఎలా ఉండబోతుంది ఈ గర్ల్ కోడ్ లో మేము చేసే వీడియోస్ ఇలాగే ఉంటాయి ఇంత క్రేజీగా ఇంత నాన్ సింక్ గా ఇంత డిస్ఫంక్షనల్ గా ఉంటాయి సో ఇఫ్ యూ వాంట్ ఇట్ దెన్ ప్లీజ్ Do subscribe. subscribe. అదంతా లాస్ట్ చెప్తాంలే Last మాకు ఇదంతా అలవాటు లేదు we want to start YouTube channel we started it we don't know how to do this but we Actually, still wanted to do it There's no so A plus B whole square. there's nothing so we Yeah. are going to go bake the brownies I will see you guys we will see you guys So I hope you understood how much we know about each other. I mean, I'm sure you understood how well I know Niharika, but I'm sure you also know by now. Neha is the How- best నీహాకి ఎంత తెలుసు నా గురించి తెలిసింది కాబట్టి అయిపోయింది ఇట్స్ రియాలిటీ చెక్ అండి అంతే చెయ్యి బ్రౌనీస్ చేసి తిందాం ఇక ఏం చేస్తే నేను ఏం చేయలేదు please like this video subscribe to get more notifications on our next video and comment below what videos do you like to watch from Bagi and Neha balle cheppa kada that's it సిగ్నెటిక్ Bye.